Isaiah chapter 45 verses 2, 3 and 5లో ఏముందో చూద్దాం ప్రియమైన వారలారా. I will go before you and level the exalted places. I will break you in pieces the doors of bronze and cut through the bars of iron. I will give you the treasures of darkness and the holes in secret places, that you may know that it is I, the Lord, the God of Israel, who call you by your name. 5వ వచనము. I am the Lord, and there is no other besides me. There is no God. I equip you, though you do not know me. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. 5వ వచనము. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు అన్నది ప్రియమైన వారలారా. అయితే ఈ 2-3 వచనాలు ఎవరిని గురించి దేవుడు చెప్పారంటే 2nd verse పైన అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. యెహోవా దేవుడు ఆయన అభిషేకించినటువంటి కోరేషును గురించి సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ తర్వాత 5వ వచనంలోనేమో నేను యెహోవాను, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అనే వాక్యం మళ్ళీ రిపీట్ ఇక్కడ కూడా ఉన్నది, రిపీట్ చేయటం కాదు, ఇక్కడ కూడా రాయబడి ఉన్నదన్నమాట.